థ్యాంక్ యూ ఆల్. ఇక ఉగాది పండుగ అనగానే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేదంటే అందరూ ఉగాది పచ్చడి చెప్పారు. కానీ ఉగాదికి మనం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అందరం. ఏంటండి అది? ఏమండి? ఎగ్జాక్ట్లీ. సో ఈ సంవత్సరం మన ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాజపూజ్యం ఎలా ఉంటుంది, అవమానం ఎలా ఉంటుంది, అన్నీ చూసుకోవాలని అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం. మన పంచాంగ శ్రవణం చేయడానికి మనందరి సుపరిచితులు విఎంఎన్ఆర్ శర్మ గారు వేదికపైకి రాబోతారు. మనందరి కరతాళ ధ్వనులతో వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిద్దాం. సో ఈ చప్పట్ల సౌండ్ ఎక్కడా తగ్గకూడదండి. సాయంత్రం వరకు ఇదే ఎనర్జీ మెయింటైన్ చేద్దాం. సో గట్టిగా చప్పట్లతో విఎంఎన్ఆర్ శర్మ గారికి స్వాగతం. అందరికీ శుభోదయం. ఉగాది శుభాకాంక్షలు మన తెలుగు కళా సమితి సభ్యులందరికీ. మరి ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దామా? ముందుగా భగవంతుని ప్రార్థించి అప్పుడు ప్రారంభిద్దాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పంచాంగం అంటే అర్థం ఏంటి? పంచాంగం అంటే ముందుగా మన విశిష్ట అతిథికి ఆహ్వానం. స్వాగతం, స్వాగతం, సుస్వాగతం గరికపాటి నరసింహారావు గారికి. మరి పంచాంగం అంటే మీ అందరికీ తెలుసు. తిథి, వార, నక్షత్ర, యోగ, కర్ణాలు ఈ ఐదింటిని కలిపి పంచాంగం అంటారు. తిథి విషయంలో జాగ్రత్త పడితే సంపదలు, వారం వల్ల ఆయుష్, నక్షత్రం వల్ల పాప పరిహారం, యోగం వల్ల ఆరోగ్యం, కరణం వల్ల విజయం ప్రాప్తిస్తాయి. మరి ఈ విశ్వవసునామ సంవత్సర రాశి ఫలాలు పరీక్షిద్దాం. ముందుగా మేషరాశి. వీరికి ఆదాయం 2, వ్యయం 14. మరి సూచనల విషయానికి వస్తే జాగ్రత్తగా ఖర్చు చేయాలి, పొదుపు మదుపు అవసరాన్ని తెలుసుకోవాలి, ప్రేమగా సంభాషించాలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, నవగ్రహ స్తోత్రాలు జపించాలి. మరి వృషభ రాశికి వస్తే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వీరికి సూచనలు ఏంటంటే స్తోమతకు మించిన ఖర్చులు చేయకండి, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి. అంటే మీరు ఇప్పుడు ప్రసంగాన్ని తప్పకుండా విని తీరాలి, మన గురువుగారి ప్రసంగాన్ని. కుటుంబానికి సమయాన్ని కేటాయించాలి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి, ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. మరి తర్వాత రాశి మిథున రాశికి వెళ్దాం. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. సో రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళని సంప్రదించవచ్చు, మిథున రాశి వారిని. ఆదాయం 14 వ్యయం 2. మరి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి, ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ అవసరం, ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి, ఆచితూచి మాట్లాడాలి, పుణ్యక్షేత్రాలు దర్శించండి, శనిగ్రహ శ్లోకం చదువుకోండి, మీకు అంతా బాగుంటుంది. తర్వాత కర్కాటక రాశి. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. వీరికి సూచనలు ఏమిటంటే ముఖ్యమైన పనులు ప్రణాళిక ప్రకారం ప్రారంభించండి. అంటే ప్లాన్ యువర్ వర్క్, వర్క్ యువర్ ప్లాన్. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం. విధి నిర్వహణలో ఏకాగ్రత పెంచుకోవాలి, అశ్రద్ధ వద్దు, నలుగురితో కలిసి ముందుకు వెళ్ళండి, ఏ విషయాన్ని మనసులో తీసుకోవద్దు, వృధా ఖర్చులను పరిహరించండి, పరమాత్మ ధ్యానాన్ని దినచర్యల్లో భాగంగా చేసుకోవాలి. అలాగే పేదలకు అన్న వస్త్ర దానాలు చేయాలి. శని రాహు స్తోత్ర పఠనం, సుబ్రహ్మణ్య పూజలు చేసుకుంటే మంచిది. తర్వాత సింహరాశి. ఎంతమంది ఉన్నారండి సింహరాశి వాళ్ళు? చేతులు ఎత్తండి ఒకసారి. ఎదరే ఉన్నారు ఎంబీ రెడ్డి గారు. వీరికి ఆదాయం 11, వ్యయం 11, బ్యాలెన్స్ చేస్తారు వీరు. రాజపూజ్యం 3, అవమానం 6. సూచనలు సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాలి, శాంతంగా సంభాషిస్తూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి, ఆస్తిపాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి మానసిక ఒత్తిడికి గురి కావద్దు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, శని రాహు కేతు శ్లోకాలు చదువుకోవాలి. తర్వాత కన్యారాశి. వీరికి ఆదాయం 14,
వ్యయం 2. ఎంతమంది కన్యారాశి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎక్కడ కనపట్లేదు చేతులు. వీరికి సూచనలు రాజపూజ్యం 6, అవమానం 6. సూచనలు ఏమిటంటే సంపాదనను పొదుపు మదుపు రూపంలో భద్రపరచాలి, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించాలి, విధి నిర్వహణలో ఏకాగ్రత పెంచుకోవాలి, సకాలంలో బాధ్యతలను లక్ష్యాలను పూర్తి చేయాలి, ఆధ్యాత్మిక బలం కోసం పరమాత్మను ధ్యానించాలి, క్రమశిక్షణ మనోబలం చాలా అవసరం. ప్రత్యేక సందర్భాల్లో ఆలయాన్ని దర్శించాలి. అంటే రోజు దర్శించవద్దని కాదు, రోజు దర్శిస్తే మరీ మంచిది. కనీసం ప్రత్యేక సందర్భాల్లో ఉన్న ఆలయాన్ని సందర్శించమని ఇక్కడ అర్థం. ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. తర్వాత తులారాశి వారు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. వీరికి సూచనలు ఆర్థిక నష్టం కలగకుండా జాగ్రత్త పడాలి, కొత్త ప్రయత్నాలకు సృజనాత్మక ప్రయోగాలకు అనువైన సమయం, ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండాలి. తర్వాత రాశి వారు వృశ్చిక రాశి ఆదాయం 2, వ్యయం 14. మీ ఎదురుకుండా నిలబడ్డాను, నాకు ఎప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది. రాజపూజ్యం 5, అవమానం 2. వీరికి సూచనలు అనవసరమైన ఖర్చుల్ని పరిహరించాలి, సుదూర ప్రయాణాలని చేయకండి, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, ప్రణాళికతో పనులు పూర్తి చేసుకోవాలి, చర్చలు సంప్రదింపుల సమయంలో ఉద్వేగాలపైన నియంత్రణ కోల్పోకూడదు, శాంతంగా వ్యవహరించాలి, మితభాషణం అన్ని విధాల ఉత్తమం, గణపతిని ప్రార్థించాలి. తర్వాత రాశి ధనుస్సు రాశి. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. వీరికి సూచనలు ఏమిటంటే జీవిత లక్ష్యాలను శోధించడానికి అనువైన, అయితే ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి, ఏ పనిలోనైనా లోతుగా ఆలోచించి చేయాలి, కుటుంబ సభ్యులతో శాంతంగా వ్యవహరించాలి, ఓర్పు సహనం చాలా అవసరం, ఆధ్యాత్మిక సాధన పెంచాలి, ఆరోగ్యం పైన మరింత దృష్టి పెట్టాలి, నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించాలి. మకర రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. అనవసర వ్యయాలను నియంత్రించడం మేలు, ముఖ్యమైన నిర్ణయాల్లో నిపుణుల సలహా తప్పనిసరి, వాహన ప్రయాణాల్లో హద్దుమీరిన వేగాన్ని పరిహరించాలి, దురలవాట్లకు దూరంగా ఉండాలి, ఉద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలి, ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకూడదు, రాహుకేతు ధ్యానం గురు జపం మంచిని చేస్తాయి, లక్ష్మీ నరసింహస్వామిని ఉపాసించాలి. కుంభరాశి వారు వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. పొదుపు మదుపు గురించి ఆలోచించడం తప్పనిసరి, వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమించాలి, అనవసర ప్రయాణాలను చేయకపోవడం ఉత్తమం, ఆత్మీయులతో సంప్రదించాకే ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి, ఇలవేల్పును పూజించాలి, రాహుకేతు స్తోత్రాలు జపించాలి. మీనరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. వీరికి సూచనలు ఏమిటంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అవరోధాలు ఉంటాయి కాబట్టి మరింత శ్రద్ధగా పనిచేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయాల్ని వాయిదా వేయవద్దు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మానసిక ఒత్తిడిని జయించాలి, ఆధ్యాత్మిక సాధనతో నిత్య పూజలతో దైవీ శక్తుల మద్దతు సంపాదించాలి, శని రాహుగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. ఇదండి ఈనాటి పంచాంగ శ్రవణం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగు కళా సమితి యాజమాన్యానికి ధన్యవాదాలు. ధన్యవాదాలు శర్మ గారు. అలాగే ఈనాటి మన విశిష్ట అతిథి గరికపాటి నరసింహారావు గారికి మనందరి తరపున కరతాళ ధ్వనులతో స్వాగతాన్ని తెలియజేద్దాం.